ఎంత ఖర్చుకి ఇస్తారు, ఎంత రేటుకి ఇస్తారు అనేది ఏం చెప్పడం లేదు. అలాగే ఇది గూగుల్ డేటా సెంటర్ కాదు, దాని అసలు పేరు గూగుల్ అదానీ డేటా సెంటర్. వారిద్దరూ సంయుక్తంగా అది చేస్తున్నారు. 480 ఎకరాలు అనకాపల్లిలో కొంత, తర్లువాడలో కొంత కలిపి 480 ఎకరాలు ఇస్తున్నారు. వారికి ఏ రేట్లో ఇస్తున్నారు అది చెప్పడం లేదు. అలాగే వారికి విద్యుత్ ఎంత రేట్లో సరఫరా చేస్తారు చెప్పడం లేదు. అక్కడ గూగుల్ సెంటర్కి ఉపయోగపడే నీళ్ళని విశాఖపట్నం నగరాన్ని మొత్తానికి నీళ్లు ఉచితంగా ఇవ్వచ్చు. అంత ఖర్చు అవుతుంది ఈ డేటా సెంటర్కి, ఎందుకంటే కూలింగ్కి వాటన్నిటికీ. మరి ఆ నీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? బోర్ల ద్వారా తీసుకొస్తారా, లేకపోతే ప్రభుత్వం సరఫరా చేస్తుందా? బోర్ల ద్వారా అంత నీటిని తోడితే అక్కడ నీటి సరఫరాకి, పట్టణానికి నీటి సరఫరాకి ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి, వీటి గురించి కూడా చెప్పడం లేదు. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఈ గూగుల్ సెంటర్స్ ప్రజలకి, వాతావరణానికి, కాలుష్యానికి, వీటన్నిటికీ ఏ రకంగా అది మేలు చేసింది, కీడు చేసింది, దీనికి సంబంధించిన విషయాలన్నీ చాలా పరిశోధనలు ఉన్నాయి. అలాగే మన ప్రభుత్వం ఇంత పెద్ద డేటా సెంటర్, విద్యుత్తుని ఇంత పెద్ద ఎత్తున వినియోగించేసి డేటా సెంటర్ పెట్టించినప్పుడు సోషో ఎన్విరాన్మెంటల్ స్టడీ చేసి ఉండాలి. ఇంపాక్ట్ స్టడీ అంటే సామాజిక వాతావరణ విషయాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో అది ఒక స్టడీ చేసి ఉండాలి. అది ఒక మ్యాండేటరీ. మరి ఆ అధ్యయన పత్రాన్ని బహిరంగంగా రిలీజ్ చేయమనండి. ప్రజలు అప్రిషియేట్ చేస్తారు, బాగుంటే సమర్థిస్తారు, బాగలేకపోతే ప్రశ్నిస్తారు. అందుకని అటువంటి అసలు చేశారా లేదో తెలియదు, చేస్తే అంత గోప్యంగా ఎందుకు పెట్టారో తెలియదు, దాన్ని ఎందుకు రిలీజ్ చేయడంలో తెలియదు. అందుకని ఈ రాష్ట్రాన్ని ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ముందుకు తీసుకెళ్తామంటే ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ మన రాష్ట్ర ప్రయోజనాలని, మన ప్రజల ప్రయోజనాలని, మన వాతావరణ ప్రయోజనాలని నష్టపెట్టి విదేశీ కంపెనీలకో లేకపోతే ఎవరికో లాభం చేయాలని చెప్పి ఎందుకు అంగీకరించాలని చెప్పేసి ఈ రాష్ట్రానికి ఉపాధి రీత్యా లాభం జరగకుండా, అలాగే రైతులకు లాభం జరగకుండా, మన వనరులకు లాభం జరగకుండా ఉండే రంగాన్ని ఎందుకు అంగీకరించాలి అని చెప్పేసి ఇప్పుడు అదానీ కోసం అంగీకరించాల్సిన పరిస్థితి కనపడుతుంది. అందుకనే ఈ విషయం మీద ప్రభుత్వం పారదర్శకంగా అన్ని విషయాలతోటి బయటికి రావాలని, బహిరంగ సమాచారాన్ని ప్రజల ముందు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. రెండవది, ఆ రైతుల నుంచి భూమికి భూమి కానీ, ఉపాధి కానీ వీటన్నిటితో కలిపి ఒక ప్యాకేజ్ లాగా ఒప్పందం చేసుకోకపోతే ఆ రైతుల నుంచి భూములు తీసుకోవడానికి మేము తీవ్రంగా ప్రతిఘటిస్తామని కూడా చెప్పదలుచుకున్నాం. ఇక మూడవది, రాష్ట్ర ప్రభుత్వం ఒక సంజీవని అనే ఒక ఆరోగ్య పథకాన్ని ప్రకటించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పేసి ఆయన దానికి నామకరణం చేశారు. మరి ఆరోగ్య రంగంలో ఇంత గేమ్ చేంజర్గా పనిచేయగలిగే ఈ సంజీవని పథకం గురించి ప్రజలకేమీ చెప్పడం లేదు. దానికి సంబంధించిన సమాచారం సమగ్రంగా ప్రజావేదిక మీద ఎక్కడ, ప్రభుత్వ సమాచార కేంద్రాల్లో కూడా ఎక్కడ కనపట్టలేదు. వాస్తవంగా వారు అప్పుడప్పుడు చెప్తున్న సమాచారాన్ని బట్టి చూస్తే ఇది ప్రజలందరికీ వైద్యం అందించే యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టమ్ అని వారు చెప్తున్నారు. ఇది యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టమ్ కాదు, ఇది యూనివర్సల్ అవుట్సోర్సింగ్ సిస్టమ్. ఇది ఇప్పటికీ ఇంకెక్కడన్నా ప్రభుత్వ రంగంలో వైద్యం అది అందుతుంటే దాన్ని కూడా అందకుండా సంపూర్ణంగా ఈ ఆరోగ్య సేవలన్నింటినీ ప్రైవేటు వాళ్ళకి, ప్రభుత్వ రంగం బయటకి పంపించేదానికి ఇది అవుట్సోర్సింగ్, యూనివర్సల్ అవుట్సోర్సింగ్ సిస్టమ్గా దీన్ని మార్చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ ఉద్దేశంలాగా కనిపిస్తుంది. రెండవది ఏంటంటే, ప్రభుత్వం గత బడ్జెట్లో 19,000 కోట్ల రూపాయలు ఆరోగ్య రంగానికి కేటాయించింది. ఈ 19,000 కోట్లు ప్రభుత్వ ఆరోగ్య సిస్టమ్ని ఖర్చు పెడితే బ్రహ్మాండంగా మన ప్రభుత్వ ఆసుపత్రులు ఇవన్నీ ఇప్పుడు ప్రజలకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితిని అంతటిని ఆదుకోగలవు. కానీ రాబోయే కాలంలో ఈ సిస్టమే వస్తే ఈ 19,000 కోట్ల రూపాయలు కూడా ఈ ప్రైవేటు కార్పొరేట్లకి వాటికి బదలాయించేదానికి ఇది ఇంకా చాలా సులభమైన మార్గంగా ఇది వస్తుంది. ఇక మూడవది మేము చెప్పదలుచుకుంది, ఈ పథకం ఇన్సూరెన్స్ పథకం. ఇప్పుడు ప్రభుత్వ వైద్య సేవలన్నా కనీసం ఇన్సూరెన్స్ కాకుండా ఇతర పద్ధతులు అందుతున్నాయి.
ఇది సంపూర్ణంగా ఇన్సూరెన్స్ కంపెనీలకి ధారాదత్తం చేసే పథకంలాగా, ఇన్సూరెన్స్ బేస్డ్ పథకంలాగా మార్చేయదలుచుకున్నారు. అందుకని ఈ ఆరోగ్య రంగంలోకి స్వేచ్ఛగా సులభంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రవేశించేదానికి దీనికి మార్గం సులభం చేసే పథకంలాగా ఇది కనపడతా ఉన్నది. అలాగే ఈ పథకంలో యూనివర్సల్ అంటే ప్రతి వారికి 2.5 లక్షలు 25 లక్షలు మేము ఉచితంగా ఇస్తామని చెప్పేసి ఆర్భంగా చెప్తున్నారు. ఎవరిస్తారు? ఇది ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తాయా? ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ కంపెనీల పరిస్థితి ఎట్లా ఉందో మనకు అందరికీ తెలుసు. అందుకని ఈ పథకాన్ని ఈ రూపంలో మేము అంగీకరించాం. మరో ముఖ్యమైన విషయం ఏంటి, ఈ పథకంలో భాగస్వాములు ఎవరో తెలుసా? టాటా బృందం అంటే టీసీఎస్ కంపెనీ, బిల్ గేట్స్ మెలిండా ఫౌండేషన్, ఈ రెండు ఉంది. మనందరికీ మన డేటాని, మన ఆరోగ్య డేటాని అంతటినీ కంప్యూటర్లో పెడతారట, మనకు జాబ్ కార్డు ఇస్తారట, ఏటీఎంలో కార్డు పెడితే డబ్బులు వచ్చినట్టు ఈ డేటా పెడితే ఈ కార్డు పెడితే మనకి డేటా అంతా దాంట్లో వస్తుందట. ఈ డేటా ఎవరి దగ్గర ఉంటుంది? టాటా వారి దగ్గర ఉంటుందా? బిల్ గేట్స్ దగ్గర ఉంటుందా? మన ఆరోగ్య డేటాని మన దీని యొక్క ప్రైవసీ లేకుండా బహిరంగంగా అవుద్ది. ఈ డేటా మీద ఆధారపడి కార్పొరేట్ కంపెనీలు లాభం పొందేదానికి మందుల కంపెనీలు, పరిశోధనా కంపెనీలు, ఈ కంపెనీలకి ఈ డేటా అమ్ముకోవడానికి పనికొచ్చే ఈ పథకం తప్ప ఇది ఇంకోటి కాదు. ఈ అనుమానాలన్నీ నివృత్తి చేయాలి. మేము వ్యక్తం చేసే అనుమానాలని తప్పని నివృత్తి చేస్తే మాకు అభ్యంతరం లేదు, ప్రభుత్వాన్ని ప్రశంసిస్తాం. ఇవి నిజమైతే ఎందుకు ఇలా చేస్తుందో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకని మేము ఈ సందర్భంలో కూడా ఈ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ గురించి కానీ, ఈ టీసీఎస్ మెలిండా బిల్ గేట్స్ ఫౌండేషన్ వారితోటి ఒప్పందం కానీ, ఈ సంజీవని పథకంలో ఇన్సూరెన్స్ కంపెనీలతోటి వ్యవహరించే తీర్పులు కానీ, వీటన్నిటికి సంబంధించిన సమాచారం పబ్లిక్కి ప్రజల ముందు ఉంచాలని చెప్పేసి పారదర్శకంగా చర్చ నిర్వహించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఈ అంశాలు మేము చెప్పదలుచుకున్నాము. థ్యాంక్ యూ.